హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను కొంచెం బెటర్, పర్వాలేదు, ఏదో అలా నడుస్తుంది జిందగీ. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలండి, ఘోరాతి ఘోరాలు, ఏంటి దారుణాలు. మీ అమ్మ జీవితం కానీ మళ్ళీ స్టార్ట్ అయితే ఒక బాయ్ ఫ్రెండ్ కోసం కాబోయే మొగుడిని లోయలో తోసేస్తావా? ఏంటి దారుణం అండి అమ్మ. నేను ఇంతకుముందు కూడా వీడియోలు చెప్పానండి. పెళ్లి కొడుకు అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా, ఎవరైతే మీరు చిన్నప్పటి నుంచి కని పెంచిన మీ అబ్బాయిల్ని ఇట్లా ఏ అమ్మాయి అయితే చేస్తుందో ఆ అమ్మాయిని కూడా చంపొద్దు. కాళ్ళు కానీ చేతులు కానీ నరికేసండి అని నా హంబుల్ రిక్వెస్ట్తో మీకు చెప్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు లైఫ్ లాంగ్ సచ్చేంత వరకు అలా అలాగే బతకాలి. వాళ్ళు చేసిన తప్పులు గుర్తుకు రావాలి. అరే, ఈ అమ్మాయిలు అందరికీ అంత కొంతమంది లంచముండలు. మీరు అంత బరి తెగించేటప్పుడు మీ అమ్మాయినని చెప్పండి, అమ్మా నాకు పలానా రాడ్ కావాలి పెట్టుకోవడానికి, ఆ రాడ్తో నేను పెట్టుకుంటున్నాను, పలానా బాయ్ ఫ్రెండ్ నాకు ఉన్నాడు ఇవన్నీ చెప్పండి, నాకు పెళ్లి సంబంధం వద్దని చెప్పి. పెళ్లి సంబంధం చూస్తాడు. ఆ అబ్బాయికి ఏం తెలుసు, నువ్వు పతివ్రత లంచమని నాకు తెలుసా, నువ్వు శాడిస్ట్ ఉండవని నాకు తెలుసా? ఏం తెలియదు కదా పాపం. నీ మీద అంత నమ్మకం మీద చిన్న వయసు కుర్రాడు పాపం, ఆడొక రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకుంటా పాపం. ఏంది దారుణం. తర్వాత ఆ మహారాష్ట్రలో అంగన్వాడీ టీచర్ అంటే ఎవరు, చిన్న పిల్లండి ఆ అమ్మాయి, ఎంత బాధ అనిపిస్తుంది, గుండె తలుక్కుమంటుంది. కాలుతో అంత వాళ్ళ ఎంజాయ్ ఉండదు. అది అంత నాకు తెలిసి అది పెద్ద వ్యభిచారం ఉండే ఉంటుంది. అది పెద్ద వ్యభిచారం ఉండే కాబట్టి చిన్నపిల్ల మీద కాలుతుంది. ఆ తల్లిదండ్రులు కూడా దాన్ని ఎవరైతే తన్నారో దాన్ని కూడా అట్లానే జుత్తుపడి కొట్టి పారదెంగాల. ఇంత దారుణమండి. ఏంటి ఘోరం, సమాజం ఎట్టిపోతుంది ఏం అర్థం కావట్లేదు. దొంగ నా కొడుకులు, లంచాలు. చూడండి, షామీర్పేటలోని ఒక మేడం గారు, ఆమె ఆస్తి అనేది 50 కోట్లంట. తహసీల్దార్ ఆమె. ఎంతమంది రక్తం పీడించుకొని తాగకపోతే ఇట్లాంటి జాబులు రాలేదని చెప్పి ఒక పక్క బాధ, జాబులు వచ్చిన తర్వాత ఇట్లాంటి పనులు చేస్తారు. గవర్నమెంట్ కూడా చాలా నిబద్ధత నీతితో పాటించాలండి. పొలిటికల్ లీడర్స్ కూడా మీరు హానెస్ట్గా ఉంటే ఇవన్నీ జరగవు. వాళ్ళకి సస్పెండ్లు కాదు, డైరెక్ట్గా జాబుల నుండి తీసేయమని చెప్పేసి నాలాంటి వాళ్ళు ఎంతోమంది మేము వీడియోలు పెడుతున్నాము, చెప్తూనే ఉన్నాము. జాబులను డైరెక్ట్ టెర్మినేట్ చేయాలండి. వాళ్ళకి జాబ్ చేసే అర్హత కూడా వాళ్ళకి ఇవ్వదు. సస్పెండ్ అంటే ఏంటి సార్, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ సేమ్ పొజిషన్లో వచ్చి కూర్చుంటారు. ఏం సార్ ఈ దరిద్రం. ఇట్లాంటి వాళ్ళు జాబులు మళ్ళీ అవకాశం కల్పించారు. ఎవడైతే లంచం తీసుకుంటారో భయం అనేది రావాలి సార్. గవర్నమెంట్ ఎంప్లాయీకి వాడు జీతాలు తీసుకుంటున్నారు, పని చేయడానికి చేత కాదు, చేసే పని 8 గంటల రోజుకి, ఆ 8 గంటల్లో 4 గంటలు కూడా పని చేయరండి. ఆ రోజు ఒక తహసీల్దార్ని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసాడంటే మనం అర్థం చేసుకోవాలి ఆయన ఎంత మానసిక రోదన గురించి రోధించాడు అనేది. ఆయన ఎంత మానసికంగా కుంగిపోతే తప్ప అంత నిర్ణయం తీసుకోడు. ఒక తహసీల్దార్ని పెట్రోల్ పోసి తగిలించే అంత అవసరం ఏమో పెట్టని చెప్పండి. మరి జనాలకి అందుకే కోపం వస్తుంది. ఎట్లాంటి లుచ్చ పనులు చేసిన వాళ్ళందరికీ చంపైపోతాయి, తహసీల్దార్లు అందరికీ. మరి ఏం చేస్తారండి, ఎంతమంది లంచాలు, ఏంది ఘోరం. మళ్ళీ ఏమంటే చంపేస్తున్నారు. మీరు దెంగేయండి, మీకు జాబ్ చేయకపోతే చేతమట కాకపోతే దెంగేయమనండి, వెళ్ళిపోమని చెప్పండి. వేరే వాళ్ళు వస్తారు, ఒక 4 రోజులు ఎట్లా లేట్ అయితే అంతే ఆ ప్రాసెస్ తెలుసుకోవడానికి. చేస్తారు కదా సార్, నీతిగా నిజంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో చేయించండి. ఇట్లాంటి వాళ్ళు అవసరమా సార్? కరెక్ట్గా సార్, మంచిగా లేదు. చాలామంది అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా భయపడిపోతున్నారు ఎట్లా, కొంతమంది లంచమనుల వల్ల. మీకు నచ్చకపోతే వేరే వాడిని దెబ్బించుకొని దెంగేయండి, కానీ అవతల వ్యక్తిని చంపడం ఏంటి, కరెక్ట్ పద్ధతి కాదు. ఆ తల్లిదండ్రులకి నేను మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, కాళ్ళు చేతులు నరికేసాను ఆ అమ్మాయివి. ఎవరైతే మీ అబ్బాయికి ఇట్లా చేస్తుందో ఆమెని కాళ్ళు చేతులు నరికేసాలి. జిందగీ మొత్తం ఆమె ఎట్లనే బాధపడాలా ఆమె చేసిన తప్పుకి. జై హింద్, జై భారత్, థ్యాంక్ యూ.